సబ్జెక్ట్ లో యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అయితే. జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే యూజువల్ గా వీటిని మనం ఎగ్జామినేషన్ లో క్వాంట్ వర్బల్ అంటుంటాం. క్వాంట్ వర్బల్ రెండు కలిపి 10 మార్క్స్ వచ్చాయి. ఈ రెండు వాళ్ళు అఫీషియల్ గా ఇచ్చారు. ఈ రెండు 10 మార్క్స్ కి, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, జనరల్ సైన్సెస్ 10 మార్క్స్. సో టోటల్ దిస్ ఇస్ ఫర్ 30 మార్క్స్. అగైన్ ఇది కూడా మీరు బ్యాంకింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆర్ క్యాట్ ఎగ్జామ్ ఉంది, జీమాట్ ఉంది, ఆర్ జిఆర్ఈ ఉంది, వీటన్నిటిలో కూడా క్వాంట్ వర్బల్ ఇవే టాపిక్స్ ఉంటాయి. కానీ ఐ హ్యావ్ గాన్ త్రూ 5 ప్రీవియస్ పేపర్స్. ఆర్ఆర్బి వాళ్ళు ఇచ్చిన అన్ని పేపర్స్ ని అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే దే ఆర్ ఆస్కింగ్ యూ సింపుల్ క్వశ్చన్స్. అంటే ఎంత సింపుల్ గా అడుగుతున్నారంటే మీకు బేసికల్ గా ఆ టాపిక్ గురించి అర్థం కావాలి. అంటే నెంబర్ సిస్టమ్ లో అంటే ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీకు కరెక్ట్ గా అర్థమైతే లో లెవెల్ క్వశ్చన్స్, హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఆర్ఆర్బిలో ఎప్పుడు లో లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే మీకు బేసికల్ గా ఆ పర్టికులర్ టాపిక్ మీద అవగాహన ఉంటే చేసేయగలుగుతారు. సో ఈ రెండింటి మీద కూడా నేను చాలా పీడిఎఫ్ చేసి పెట్టాను. అంటే వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఐ టెల్ యూ, ఫ్రాక్షన్స్, డిజిమల్స్, పర్సంటేజెస్ అని అంటారు. అంటే పర్సంటేజ్ మీద, డెసిమల్స్ మీద, ఫ్రాక్షన్స్ మీద క్వశ్చన్స్ అడగడం. రేటు, టైము, వర్క్, డిస్టెన్స్ వీటి మీద రేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు. అండ్ దెన్ ఎల్సిఎం మీద బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఎల్సిఎం యూజ్ చేసి ఎలాగ మ్యాథ్స్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ద అదర్ వన్ ఈస్ అ కైండ్ ఆఫ్ థింగ్ కాల్డ్ as వర్డ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఇస్తున్నారు, రైట్? అండ్ దెన్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అండ్ దెన్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అగైన్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఇస్తున్నారు, కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అలాంటి క్వశ్చన్స్ మీరు చేశారంటే ముందుకు వెళ్తారు. ఎందుకంటే చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన ఫార్మసీ వాళ్ళకి మ్యాథ్ ఇవన్నీ కనిపించడానికి భయపడిపోతారు. అమ్మో జనరల్ పేపర్ అని చేయలేదు. నో, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఈజీ. ఒకసారి అర్థమైతే ఒక గేమ్ లా ఉంటుంది. అండ్ దెన్ కోడింగ్, డీకోడింగ్. అంటే కోడింగ్ అంటే ఒక పర్టికులర్ వర్డ్ ఇస్తారు, దానికి సరిపడినట్టు వేరే ఒక డీకోడ్ చేసి ఇస్తారు. మనం ఇంకొక వర్డ్ తీసుకొని ఎలా డీకోడ్ చేయాలో తెలుసుకోవాలి, రైట్? ఇట్లాంటి. అండ్ దెన్ డైరెక్షన్స్ ఆర్ దేర్. డైరెక్షన్స్ అంటే ఎవరో ఒక పర్సన్ నార్త్ వైపు కొంత దూరం నడుచుకొని వెళ్ళాడు, అండ్ దెన్ లెఫ్ట్ కి టర్న్ అయ్యాడు, అండ్ దెన్ 180 degrees మళ్ళీ టర్న్ అయ్యారు, ఇప్పుడు ఎటువైపు చూస్తున్నాడు. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్, డైరెక్షన్స్ వీటి మీద అడుగుతున్నాను. సో ఇట్లాగా రిపీటెడ్ గా టెస్ట్ చేసేవన్నీ నేను పీడిఎఫ్ చేసి ఎగ్జామినేషన్ లో ఇచ్చిన క్వశ్చన్స్ పెట్టాను. అది కూడా ఆర్ఆర్బిలో వచ్చిన క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి ఏమవుతుందంటే, అంటే లుక్ అట్ దిస్, ఒకసారి మీరు వర్డ్ ప్రాబ్లం అర్థం చేసుకుంటే ఆ లెవెల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని చేయగలిగారు. ఒకసారి రేటు టైం ప్రాబ్లమ్స్ చేయగలిగితే ఆ లెవెల్లో వచ్చి ఏ ప్రాబ్లం అయినా చేయగలరు. అలానే ఎఫ్టిపిస్, ఫ్రాక్షన్, డెసిమల్, పర్సంటేజ్, ఎల్సిఎం బేస్డ్. సో వీటికి కూడా ఏంటంటే ఆ లాజిక్ చెప్తాను, ఎలా చేయాలి, ఏం ఆలోచించాలి. అలాగే ఏజ్, బ్లడ్ రిలేటెడ్ వీటన్నిటికీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఆర్ఆర్బిలో చాలా మటుకు దే ఆర్ చెకింగ్ ఓన్లీ లో లెవెల్ క్వశ్చన్స్. లో లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటుంది. సో మీరు బేసిక్ నాలెడ్జ్ అర్థమైతే క్వాంట్ వర్బల్ ఇస్ వెరీ ఈజీ. నౌ ద రిమైనింగ్ థింగ్స్, జనరల్ అవేర్నెస్ లో చూడండి, కరెంట్ అఫైర్స్, మిగతా అంతా సోషల్, జాగ్రఫీ, హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్, పాలిటీ, ఎకానమీ, ఇదంతా మనకి 8th, 9th, 10th సోషల్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ స్పోర్ట్స్, జనరల్ అండ్ సైంటిఫిక్, టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఇదేంటంటే కరెంట్ అఫైర్స్ లో రీసెంట్ గా మనకు ఒలింపిక్స్ అయ్యాయి. సో డెఫినెట్ గా వాటి గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ కూడా ఎట్లా అంటే మీరు కూర్చొని ఇప్పుడు 8th, 9th, 10th బుక్స్ చదువుతానంటే నో, టైం విల్ నాట్ బి సఫిషియంట్ ఇనఫ్. అగైన్ అక్కడ కొంచెం స్మార్ట్ గా ఆలోచించాలి, ఏం చదవాలి, ఏవి అడిగే ఛాన్స్ ఉంది. అండ్ టెలింగ్ యూ ఓపెన్లీ, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి క్వశ్చన్స్ లేకుండా మనకి ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. లాజిక్ ఏంటి అంటే మన కంట్రీ ఎంత కష్టపడిందో ఫ్రీడమ్ తెలుసుకోవాలి అని చెప్పి కావాలని దాని మీద క్వశ్చన్స్ ఇస్తారు. సో దట్ అందరూ చదువుతారు, అందరూ చదివితే అందరికీ తెలుస్తుంది అని. లేదంటే నోబడి నోస్ అండ్ నోబడి కేర్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, అందుకని ఇలా చేస్తారన్నమాట. ఆ క్వశ్చన్స్ డెఫినెట్ గా వాటి నుండి వస్తాయి. సో దీనికి ఏంటంటే కరెంట్ అఫైర్స్ యూజువల్ గా 6 to 8 months, అంటే ఇప్పుడు ఎగ్జామ్ డిసెంబర్, జనవరిలో ఉంటుంది, నోటిఫికేషన్ ఏమి ఇప్పుడు ఆగస్టులో ఇచ్చారు. అంటే ఫిబ్రవరి, అంటే ఈ ఇయర్ 2024 జనవరి నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవాలి. అండ్ దెన్
మిగతావన్నీ హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ జనరల్ థింగ్స్. ఇవి కొంచెం చూసుకోవాలి. అంటే ఇది కూడా అగైన్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ సర్టెన్ థింగ్స్. ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్ బంగ్లాదేశ్‌లో చాలా ప్రాబ్లమ్ వచ్చింది. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ నుంచి బయటికి పంపించేశారు. మొహమ్మద్ యూనస్ అని ఒక నోబెల్ లారెట్‌ని తీసుకొచ్చి అడ్వైజర్‌గా పెట్టారు. అంటే అర్థం చేసుకోవాలి మనం ఎందుకు వాళ్ళని తీశారు? ఎందుకు వీళ్ళు పెట్టారు? అంటే అదొక ఇష్యూ. బంగ్లాదేశ్‌లో ఒక ఇష్యూ జరుగుతుంది. అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే షేక్ హసీనా ఏం నార్మల్ పర్సన్ కాదు. బంగ్లాదేశ్ ఫౌండింగ్ ఫాదర్ ముజిబుర్ రెహమాన్ ఉన్నారు. ఆయన కూతురు. వాళ్ళు పెట్టిన పార్టీ అవామీ లీగ్ పార్టీ. ఆ అవామీ లీగ్ పార్టీకి ఇండియన్ సపోర్ట్ చేస్తే స్వాతంత్రం వచ్చింది. ఇది దాని బ్యాక్గ్రౌండ్. సో క్వశ్చన్స్ మీరు డైరెక్ట్ గా డోంట్ థింక్ దట్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏమైంది అలా అడగడం కాదు. బంగ్లాదేశ్ బూస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా బిలాంగ్స్ టు విచ్ పార్టీ అని అడుగుతారు. అవామీ లీగ్ అవర్. ఇట్లాంటివి కరెంట్ అఫైర్స్ లో మనం అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కొంతమంది ఎవరో కాల్స్ చేస్తున్నట్టున్నారు. ప్లీజ్ ఇప్పుడేం కాల్ చేయొద్దు. క్లాస్ అయ్యాక మనం వీ కెన్ టాక్. బికాస్ కొంచెం ఇప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటాయి, అందుకని నేను కాల్స్ అటెండ్ చేయట్లేదు. లెట్ us ఫినిష్ ద ప్రెజెంటేషన్ అండ్ దెన్ వీ కెన్ టాక్. ఓకే. సో ఇది జనరల్ అవేర్నెస్ లో ఇవి చూసుకోవాలి. And then general sciences, look what they have given: physics, chemistry, life sciences up to 10th standard CBSE syllabus. స్కూల్ with అంతా అంటే అగైన్ చూడండి, వాళ్ళు అప్ టు 10th అన్నారు కదా అని 6th నుంచి బుక్స్ పట్టుకొని చదివి కూర్చుంటే మనం ఎగ్జామ్ చేయగలమా? అసలు ఫినిష్ చేయగలమా ఆ బుక్స్? జనరల్ గా మనకు కొన్ని ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం రిమోట్ యూజ్ చేస్తాం. ఇట్లా రిమోట్ లో ఉండేవి బ్యాటరీస్ ప్రెస్ చేస్తే ఒక రేజ్ వెళ్ళి రిమోట్ వల్ల టీవీ వర్క్ అవుతుంది. ఏంటో రేజ్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్. ఇది స్కూల్స్ లో మనం చదువుతాం. దాన్ని అంటే ఇలాంటివి కొన్ని జనరల్ గా డిస్కస్ చేస్తూ తెలుసుకోవాలి తప్ప బుక్స్ తీసి చదువుతానంటే మళ్ళీ యూ విల్ నెవర్ ఫినిష్ ద సిలబస్. సో వాటిలో కూడా అగైన్ యూ నీడ్ టు యూజ్ స్మార్ట్నెస్. అంటే ఏ టాపిక్స్ ఎక్కువగా అడుగుతున్నారు జనరల్ గా తెలుసుకోవాలి. సో ఇవి వాట్ ఐ డూ ఇస్ ఈ జనరల్ అర్థమెటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ డెఫినెట్ గా తీసుకు. ఎందుకంటే అగైన్ దీంట్లో ఒక స్ట్రాటజీ చెప్తా వినండి. అండర్స్టాండ్ ద స్ట్రాటజీ వెదర్ ఇట్ సౌండ్స్ లాజికల్ ఆర్ నాట్, యూ థింక్ అబౌట్ ఇట్. నౌ ఏంటి అంటే ఈ పార్ట్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఓషన్. అంటే చాలా టాపిక్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అనేది దెర్ ఇస్ నో ఎండ్, ఎన్నైనా ఉండొచ్చు. హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా దెర్ ఇస్ నో ఎండ్, ఎన్నైనా ఉండొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అప్ టు 10th అంటే చాలా టాపిక్స్ ఉంటాయి. దిస్ ద కైండ్ ఆఫ్ ఓషన్. దీని నుంచి 20 మార్క్స్ వస్తాయి. బట్ క్వాంట్ అండ్ వర్బల్ ఈజ్ ఎ కంట్రోలబుల్ సబ్జెక్ట్. అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కరెక్ట్ గా నేర్చుకుంటే అవుట్ ఆఫ్ 10 యూ విల్ గెట్ 8 మార్క్స్. సో ఫోకస్ ఎలా ఉండాలంటే ఇది, అంటే మన చేతిలో మన పరిధిలో మనం చేయగలిగేది ఇది కాబట్టి దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. దిస్ ఈస్ అ స్ట్రాటజీ. అలా కాదు నేను స్కూల్ బుక్స్ అని పెట్టి చదువుకుంటానంటే యూ నెవర్ నో. వస్తాయి 10 మార్క్స్, కానీ దిస్ ఇస్ ఓషన్. చాలా ఎక్కువ ఉంటాయి బుక్స్ కానీ టాపిక్స్ కానీ. కానీ దిస్ ఈస్ ఎ కంట్రోలబుల్ టాపిక్. ఆ పర్టికులర్ టాపిక్స్ కరెక్ట్ గా మాస్టర్ చేయగలిగితే మినిమం 10 out of 8 వచ్చేస్తాయి. సో ఏంటి అవుతుంది అప్పుడు మీకు అంటే 30 మార్క్స్ లో ఇమేజిన్ మీరు 10 చేయగలుగుతున్నారు, 8 చేయగలుగుతున్నారు. మిగతా ఒక 20 మార్క్స్ ఉన్నాయి. ఏంటది? కరెంట్ అఫైర్స్ అని, సైన్స్, స్కూల్, ఇవన్నీ. వాటి నుంచి వర్స్ట్ కేస్ లెట్స్ సే ఒక 4 to 5 చేయగలిగారు అనుకోండి. అంటే రెండు కంబైన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 13 వరకు వస్తుంది. రైట్? 13 వస్తున్నాయంటే మీరు 70లో ఒక 45 to 50 చేస్తే డన్. ఎంత అయిపోతుంది? 63 విల్ బి ద మాక్సిమం. 50 + 13. సో ఎక్కడికి వెళ్తారు మీరు? ముందుకు వెళ్ళిపోతారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అర్థం చేసుకోండి, లాస్ట్ టైం కండక్ట్ చేసిన 100 మార్క్స్ లో కట్ ఆఫ్స్ 60 ఉన్నాయంటే 40 క్వశ్చన్స్ ఎవరు చేయలేకపోతున్నారు. మీరు ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలానే టఫ్ గా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం సింపుల్ ఎగ్జాంపుల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ లో జరిగింది. 450 మార్క్స్ పెడితే టాపర్ కుడ్ ఓన్లీ గెట్ అరౌండ్ 350. సారీ, ఓకే, 450కి ఎగ్జామ్ పెడితే ఓన్లీ 350 వచ్చాయి. నౌ లెట్ మీ టెల్ యూ, అందులో ఇంకా నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఇంత స్కోర్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ 1/3 మార్క్స్ ఉన్నాయి. ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ లెక్చర్స్ పెట్టారు, 450 మార్క్స్ పెట్టారు. యు నో వాట్ ఈస్ ద హైయెస్ట్ టోటల్ ఫర్ దట్? అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే టోటల్ స్కోరింగ్ మార్క్స్ తగ్గిపోతాయి. 250కి 300 వచ్చాయి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా 150 మార్క్స్ తెచ్చుకోలేకపోయారు. నెగిటివ్ మార్క్స్ ఉంటే ద మార్క్స్ విల్ గో డౌన్.
ఇక్కడ నెగిటివ్ లేవు కాబట్టి చక్కగా ఇంతవరకు రాగలిగారు. నౌ అండర్స్టాండ్ దిస్. సో అగైన్ నెగిటివ్ ఉంది అంటే యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అగైన్ స్ట్రాటజీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 1/3 నెగిటివ్ ఉంది. అందరూ లేదులే పెట్టేద్దాం అంటే నెగిటివ్ లోకి వెళ్ళిపోయి మీకు 60 వచ్చేది కాస్త కింద పడిపోయి 55 వచ్చేస్తుంది. దట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. నార్మల్ స్కోర్ 60 దాటిపోతుంది, కానీ మనం చేసిన నెగిటివ్ మార్క్స్ వల్ల 55 వస్తే కట్ ఆఫ్ మీరు దాటలేరు. సో అగైన్ ఫర్ దాట్ ఆల్సో యూ నీడ్ ఎ స్ట్రాటజీ. ఎవ్రీథింగ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. అడ్డదిడ్డంగా ఏదో చదువుతాను, నేను రాత్రి పగలు 24 గంటలు చదువుతుంటే యూ విల్ రీచ్ నో వేర్. యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్, రైట్? సో ఇవి నౌ లెట్ us look at this. సో సబ్జెక్ట్ జనరల్ పేపర్ నేను అది చెప్తాను.